చూడండి, ప్రతి ఒక్క క్రైస్తవుడు తన జీవిత ప్రయాణంలో ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్రమును నెరవేర్చాలని ఎంతో ప్రయాసపడుతూ కొనసాగుతుంటాడు. అలా కొనసాగుతున్న వాళ్ళ కొరకు దేవుడు సెలవిస్తున్న మాట రోమీయులలో 13వ అధ్యాయంలో 10వ వచనం గనక మనం చూసినట్లయితే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుటయే ధర్మశాస్త్రమును నెరవేర్చుట అని వాక్యం అంటుంది. ప్రేమైన వారులారా, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అని వాక్యం సెలవిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆయన ఆజ్ఞనిచ్చాడు. అలాగే నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలా, ఇదే ఆజ్ఞ అని. ఒకరితో ప్రేమ కలిగి జీవించు, ప్రేమ కలిగి నడుచుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.